ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రుకో హలో హలో, ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? న్యాయం కోసం వచ్చాను. జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వచ్చాను. నష్టపరిహారం తీసుకోవడానికి వచ్చాను. నష్టపరిహారమా? ఏంటమ్మా ఇది? కంగారు పడకండి, వచ్చింది మనం పూచి. మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు సింగ్ గారు. ఈ మంజిత్ సింగ్ మోసపోయిన గాదా మీకు ఎట్లా చెప్పాలి? ఏ ఎవరయ్యా నువ్వు? మేం పనిలో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. ఈ మంజిత్ సింగ్ ఎవరా? మే కౌన్ హే? అంటే నేను ఎవరో ఇక్కడున్న ఎవరికీ తెలీదా? చెప్పండి, బోలో భాయ్. ఇంద్రాణిజీ బోలో. ఏ నువ్వెవరో నాకెలా తెలుస్తుంది? అచ్చా, తెలియదా? అయితే నాతో బిజినెస్ చేయడం కూడా గుర్తులేదా? కోట్ల రూపాయలు లాభం చూపించి లక్షలు నా దగ్గర తీసుకోవడం గుర్తులేదా? బిజినెస్ పేరుతో నన్ను మోసం చేయడం కూడా గుర్తులేదా? బోలో ఇంద్రాణిజీ, మీకు అసలు ఏమీ గుర్తులేదా? ఏందమ్మీ ఈ అబ్బి చెప్తా ఉండేది నిజమేనా? ఎవరో దారిని పోయి అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నిజమేనా అని అడుగుతారేంటి అత్తయ్య గారు? నిషిక యువరాజ్ బిజినెస్ లోకి దిగుతున్నారంటే ఎంత ఎంక్వైరీ చేసుంటారు? నిషి, వీడెవడో నిజంగా నాకు తెలీదు. వీడి మొహం చూడటం కూడా ఇదే మొదటిసారి. అచ్చా, నా ముఖం చూడడం ఇదే మొదటిసారా? నేను ఎవరో కూడా తెలీదా? ఏక్ మినిట్. తెలీదట. ఏదేకో शाकलों की गाय देखो, देखो देखो माँ, देखो देखो చూడండి, देखो देखो आवो, देखो जी, देखो भाई. అరే, మీరు కూడా చూస్తారు? పర్లేదులే. ఏ ఇదంతా అబద్ధం, మోసం. నిజంగా అందులో ఉన్నది నేను కాదు. అచ్చా, ఇది నువ్వు కాకపోతే ఐశ్వర్యరాయ్? మోసం చేసింది, చెయ్యాలని చూస్తుంది నువ్వే ఇంద్రాణి. బిజినెస్ చేద్దాం, పెట్టుబడి పెట్టు అంటే నమ్మి పెట్టుబడి పెట్టాను. కొన్ని రోజులయ్యాక దందా లాసు అయిందని చెప్పి వచ్చిన డబ్బులు తీసుకొని అప్పులు నా మీదే వేసి పోయావు. మినిషి, ఏందిదంతా? ఆ అబ్బి చెప్తా ఉండేది నిజమేనా? లేదత్తయ్య, ఇంద్రాణి గారి మీద నాకు నమ్మకం ఉంది. అయినా కోట్ల ఆస్తి పర్రాలు, ఈవిడికి జనాల్ని మోసం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్లాన్ బి. ఏమిటి అక్కడ ఆగావు? రా. అది కాదు బామ్మ, అది. ఎందుకే అంతలా భయపడిపోతున్నావు? కేదార్ తను నన్ను ప్రేమించడం లేదని చెప్తే నేను తట్టుకోలేను బామ్మ. పిచ్చి మొద్దు, మనసులో మాట చెప్తేనే కదే అతని మనసులో ఏముందో తెలిసేది. అబ్బాయి కూడా నిన్ను ఇష్టపడుతున్నాడనే చెప్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. పద పద పద, లోపలికి వెళ్దాం. మీ లైఫ్ తో పాటు కాఫీ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. సరే, నా కింద పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు కిందుంటే నాకిక్కడే పని ఉంటుంది. పద. సరేరా. అమ్మీ,
ఏందమ్మే ఈ పెద్దావిడ మేఘన ఊరికే మన ఇంటికి వస్తా ఉంటారు? కరెక్ట్ టైంకి వచ్చారు అత్తయ్య. ఇంద్రాణి గారి విషయంలో జగదాత్రి మీద ఎలా పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. మంచి ఛాన్స్ దొరికింది. ఇవాళ మేఘనని అడ్డు పెట్టుకుని దాన్ని ఆడుకుంటాను. పదండి. హే, హాయ్ మేఘన. హాయ్ కౌశికి గారు. ఎలా ఉన్నారు బామ్ గారు? బాగానే ఉన్నాను కౌశికి. రండి కూర్చోండి. ఆహా, ఇదిగో వైజయంతి. అరే, ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు బామ్ గారు? బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు కదా. ఓ, ఈవిడేంటి బంధువులు అంటుంది? ఏమైనా మీరు భలే కలుపుగోలు మనిషి పిన్ని గారు. నాకేం తెలీదు. ఆహా, సార్ గారు పెళ్లి చూపులకి రెడీ అయినట్టు టిప్ టాప్ గా రెడీ అవుతుంటే ఏమో నిజంగానే ఇవాళ పెళ్లి చూపులు జరగచ్చేమో. అంటే మరీ సిచ్యువేషన్ కి ఇంత సింక్ అవుతుందని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పు. నిన్ను ఏమైంది కేదార్? ఎందుకు అంతలా అరిచావు? ఏం కాలేదు, ఊరికే అరిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారా అని అరిచాను. ఎలా ఉన్నారు బామ్మగారు? బాగానే ఉన్నానరా మనవడా. నువ్వు ఎలా ఉన్నావో మా మేఘన ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ గురించే చెప్తూనే ఉంటుంది. ఒక సిగ్గు వల్ల కూడా మర్డర్ అవ్వచ్చని ఇప్పుడే తెలుసుకున్నా. అవును బాబు గారు, మేఘనకి పెళ్లి సంబంధాలేమీ చూడట్లేదా? చూస్తున్నావమ్మా, మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నావు. నిన్ను చూసి చెప్తుందేంటి? నాకేం తెలీదు. ఎలాంటి వాడు కావాలో చెప్పు మేఘన. మాకు తెలిసిన వాళ్ళలో ఉంటే సంబంధం చూస్తాం. ఎలా ఉండాలంటే ఎందుకమ్మా ప్రతిదానికి నన్నే చూస్తున్నావు? నీకు దండం పెడతాను, అటు చూడవే. నా కోపాన్ని, నా అలకని, నా బాధని, నా పిచ్చి ప్రేమని అర్థం చేసుకునేవాడే ఉండాలి. నా కష్టానికి తనకి కన్నీళ్లు రావాలి. అబ్బా, నీ వల్ల నాకొచ్చేలా ఉన్నాయి. కష్టం రాకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ కష్టం వచ్చినప్పుడు నాతో తోడుగా ఉండాలి. నన్ను మా నాన్న కంటే ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు నీకు కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పినట్టు లేదు, మా కేదార్ గురించి చెప్పినట్టే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.